సిద్దిపేట మున్సిపాలిటీలో నిధులు దారి మళ్లుతున్నాయని సిద్దిపేట అఖిలపక్షం కౌన్సిలర్లు రియాజుద్దీన్ బాలలక్ష్మి ఆరోపించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో పాలకవర్గం సాధారణ సమావేశం నిర్వహించిన అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపల్ అజెండాను కాల్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ నిధులు ఇష్టారీతిగా కేటాయింపులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సంఘాల పేరిట మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేయడం జరుగుతుంది. వ్యాయామశాలలని వ్యాయామశాలల పేరిట మన మున్సిపల్ నిధులు పక్కదారి పట్టడం జరుగుతుంది. సిద్దిపేట అనేక వార్డులలో మోరీలు లేక, సీసీ రోడ్లు లేక, లైట్స్ లేక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ వాళ్ళ ఇష్టారాధ్యంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అయి ఉండి కూడా మాపై మేము కనీసము మా మున్సిపల్ కౌన్సిల్లో మమ్మల్ని కనీసం మాట్లాడియ్యారు. వాళ్ళు మేము చెప్పేది కూడా వాళ్ళు వినరు. మేము ఏదన్నా చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. ఎజెండా చదవకుండా కూడా మేము మాట్లాడిన తర్వాత చదవమంటారు. ఆ తర్వాత అసలు మేము చెప్పేది వాళ్ళు పట్టించుకోరు. టేబుల్ ఎజెండా అంటారు. అది మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకొని అది టేబుల్ ఎజెండా వాళ్ళు పోయిన నెల కూడా ఇలాగే చేసిరు. ఈ ప్రతి నెల ఇదే తంతు జరుగుతుంది. వాళ్ళ ఇష్టానుసారంగానే ఎజెండా తయారు చేసుకోవడము, మనం ఒప్పుకోకపోయినా వాళ్ళు ఓకే చేసుకోవడము, ఇదే తంతు జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మాకు టేబుల్ ఎజెండా కిందికి తెచ్చేయడం జరిగింది. దాన్ని ఇంతకుముందే కాలబెట్టడం జరిగింది. సాధారణ సమావేశంలో టేబుల్ ఎజెండా కూడా మున్సిపల్ మీటింగ్ అయిపోయినాక వాళ్ళు ఎజెండా కూడా మొత్తం చదవకుండా ఏకపక్షంగా వహిస్తూ ఎజెండా కూడా చదవకుండానే వాళ్ళు ప్రాతినిధ్యం వహించని వాళ్ళ అగౌరవపరిచి కౌన్సిలర్ కూడా వాళ్ళ టేబుల్ ఎజెండా కూడా తీయకుండా కిందికి వచ్చి మాకు ఇప్పుడు కింద టేబుల్ ఎజెండా వేయడం జరిగింది. ఎజెండా కూడా కాలబెట్టడం జరిగింది. మనం మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఏకపక్షం వహిస్తూ కమిషనర్ గారు, ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్ గారు అక్కడ వాళ్ళ ద్వారానే ఏకపక్షంగా ఎజెండా ఆమోదించి ఎవరు కూడా ఏది మాట్లాడకుండా వాళ్ళు కౌన్సిల్ మీటింగ్ని ఖతం చేయడం జరిగిపోయింది. వాళ్ళ టేబుల్ ఎజెండా కూడా రాకుండానే వాళ్ళ ఇష్టార్థంగా చెప్పుకుని అలా ఏమి లేకుండా వాళ్ళ చెప్పిన రీతిలో రాసుకొని టేబుల్ ఎజెండా కింద ఇవ్వడం జరిగినది. మరియు ఇంకా ముఖ్యంగా ఏంటంటే మొన్న వచ్చిన అమృత్ ఫండ్లో కూడా మళ్ళీ అదే నర్సాపూర్ చెరువు పెట్టకుండా అదే ఎర్ర చెరువుకు మళ్ళీ కుమ్మడి చెరువుకే డబ్బులు పెట్టడం జరిగినది. మళ్ళీ మా సైడ్ ఉన్న నీళ్ళ కాలుష్యంలో గతంలో మిడుగుంచు సీనియర్ కాలం నుంచి నర్సాపూర్ సైడ్ ఎన్ని చెల్లు లోయిసా హాస్పిటల్ సైడ్ కానీ అటు కానీ ఎంతమంది నష్టపోయారు, ఎంతమందికి ఇబ్బంది అని ఆ కాల్వ పని కూడా చేయకపోవడం, వాళ్ళ ఇష్టరాజ్యంగా ఎక్కడైతే వీళ్ళకి ఓట్లు కావాలో ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళ ఇష్టరాజ్యంగా వహించుకుంటూ వాళ్ళ ఇష్టపూర్తిగా పనిచేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ అన్ని వార్డులలో 43 వార్డులుగా సమానంగా సీసీ కెమెరాలు పెడతామని చెప్పారు. కానీ వాళ్ళు ఫస్ట్ 10 లక్షలు పెట్టి ఇప్పుడు మేము చెప్తే టేబుల్ ఎజెండాలో వాళ్ళు ఇష్టంగా మళ్ళీ 10 లక్షలు పెట్టి 43 వాళ్ళు పెట్టారు. అంటే 2 వార్డులకు 10 లక్షలు అవుతాయి, 43 వార్డులకు 10 లక్షలు అవుతాయి. అంటే వాళ్ళు పెట్టే ఎజెండాలు ఇట్లా ఉంటున్నట్టు ప్రజల్లో మబ్బు పెట్టడానికి కౌన్సిల్ ఫండ్ని మొత్తం దుర్యోగం చేసి వాళ్ళ ఇష్టరాజ్యంగా మళ్ళీంపు చేసుకుంటూ వీళ్ళు చేస్తున్న ఈ అగౌరవపరిచయం పని చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన ఏదైతే కమిషనర్ గారు ఇప్పుడు మేము అడిగితే కూడా ఏకపక్షంగా వచ్చి మనం మాట్లాడుతూ కూడా కౌన్సిల్ దగ్గర లేచిపోయి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మేము మాట్లాడడానికి మేము చెప్పిన దానికి ఏకపక్షంగా వహించుకుంటూ మమ్మల్ని గౌరవించకుండా చేయడం జరుగుతుంది.